ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకు ప్రార్థన చేయుట నేర్పమని ఆయన అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మును శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. చలము ఇక్కడ యేసుక్రీస్తు వారి దగ్గరికి తన శిష్యులు వచ్చి అడుగుతున్నారు, అయ్యా, యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయటం నేర్పిస్తున్నాడు. మాకు ప్రార్థన చేయటము రాదు కాబట్టి మాకు కూడా ప్రార్థన చేయటం నేర్పించు అని అడుగుతున్నాడు. అన్నప్పుడు ప్రభువారు ఏం చేశారంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు, ఏమని ప్రార్థన చేయమంటున్నాడు? ప్రార్థన చేయనప్పుడు మనం పరలోక ప్రార్థన చూస్తూ ఉంటాం, మత్తయి సువార్తలో కనపడుతుంది కదా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక, మనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి, మా రుణస్థులను మేము క్షమించుచున్న ప్రకారము మా రుణములను క్షమించండి, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించండి, రాజ్యము బలము మహిమ నీవయున్నావు తండ్రి. నా ప్రార్థనను యేసుక్రీస్తు వారు మొట్టమొదటి శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. ఇక్కడ మనం లోకాసు వార్తలు చూస్తున్నప్పుడు అక్కడ ప్రార్థన ఇంకొద్దిగా వివరంగా వీళ్ళకి నేర్పించాడు. ఎందుకంటే ప్రార్థన చేయటం అనేది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ప్రార్థన అనేది చాలా గొప్పది. దేవునితో మాట్లాడటం ప్రార్థన అంటే, మనం ఎవరైనా పెద్ద వ్యక్తితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, ఒక 20 మందిగా మనం పోయినప్పుడు, నువ్వైతేనే బాగుంటుంది, నువ్వు మాట్లాడు, నువ్వు బాగా మాట్లాడగలవన్నీ ఒకళ్ళ మీద ఒకళ్ళు వంతులు పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకని? మాట్లాడటానికి వెళ్ళిన వ్యక్తి పెద్ద ఆయనతో మనలో 20 మందిలో ఎవరు జాగ్రత్తగా మాట్లాడగలరు అనుకొని, బాగా మంచిగా మాట్లాడే వ్యక్తిని ఎన్నుకుని ఆ వ్యక్తిని మాట్లాడమని ఆ 20 మంది అడుగుతారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్న విషయం ఏంటంటే, సర్వ సృష్టిని నిర్మించిన పరిశుద్ధుడైనటువంటి తండ్రితో మాట్లాడాలి కాబట్టి ఎలా మాట్లాడాలో వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా, అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మును శోధనలోనికి తేకుమని పలుకుడని వారితో చెప్పాం. మమ్మల్ని శోధనలోనికి రాకుండా చేయయ్యా అని ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడన్నా ఈ ప్రార్థన చేస్తున్నామా? శిష్యులకు యేసుక్రీస్తు వారు నేర్పించిన ప్రార్థన మనం చేస్తున్నామా? నీ రాజ్యము రావాలయ్యా, నీ చిత్తము నెరవేరాలయ్యా, మా జీవితాలలో నీ చిత్తము నెరవేరాలి, మా పెత్తనం కాదు కానీ మీ పెత్తనం మా మీద ఉండాలి అని మనం ఏ రోజైనా దేవునితో మాట్లాడామా మన జీవితాలలో? లేదంటే మాకు కావలసిన ఆహారము మాకు ఇవ్వయ్యా అని చేశామా? లేదు, ఆహారం ఆయనకు అనుగ్రహిస్తే, ఈ ఆహారమును మాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా అని ఇప్పుడు నా కృతజ్ఞత స్తుతులను చెల్లించామా? ఆహారం ముందు కూర్చొని చేస్తున్నామా? ఆహారం ముందు కూర్చోగానే ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. నేను ఎక్కడ ఏ హోటల్ దగ్గరికి వెళ్ళినా కానీ ఆకులో అది టిఫిన్ పెట్టిస్తారు కదా, ఎలాంటి హోటల్ అయినా సరే ప్రార్థన చేస్తూ ఉంటా. అయ్యా, మీరు క్రిస్టియనా అంటారు.
అంటే క్రిస్టియన్ ఒక్కడైనా ప్రార్థన చేసేది? అంటే వాళ్ళకి అర్థమైపోయింది, ప్రార్థన స్తుతులు చెల్లిస్తున్నాం ఎవరికి? వీరు మాత్రమే ప్రార్థన స్తుతులు చెల్లిస్తారని భావన. అవును, ఈ ఆహారం నాకు ఇచ్చిన తండ్రికి నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా చేయాలని చెప్తారు. క్రిస్టియన్ వాళ్ళు ఒక్కళ్ళే ప్రార్థన కాదు, ఆహారము ప్రతి ఒక్కళ్ళకి దేవుడు ఇస్తున్నాడు కాబట్టి ఈ ఆహారం ఇచ్చిన దేవునికి ఏం చెప్పాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఎందుకంటే థ్యాంక్స్ చెప్పాలి. మనం ఏదన్నా బ్యాంకుల్లో ఏదన్నా పెన్ను అడుగుతాం, మన దగ్గర పెన్ను ఉండదు. మనం ఏదైనా రాసుకోవడానికి పెన్ను అడిగినప్పుడు ఆ పెన్ను మనకి ఇచ్చినప్పుడు తిరిగి ఆ పెన్ను వాడుకొని మరలా వాళ్ళకి ఇచ్చేసి మనం ఏం చెప్తాం? థ్యాంక్స్ అని చెప్తాం. ఆ కాసేపు వాడుకొని మరలా తిరిగి ఇచ్చే పెన్నుకు థ్యాంక్స్ చెప్పాం. ఎవరన్నా మనకు సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్పాం. ప్రతి విషయంలో మానవునికి కృతజ్ఞతగా చెప్తుంటున్నాం, కానీ దేవునికి కృతజ్ఞత కలిగి ఉండట్లా. మనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మాకు అచ్చి ఉన్నవారు అంటే అర్థం ఏంటి? మాకు అచ్చి ఉన్నవారు, మాకచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము. క్షమిస్తున్నామా? మనం క్షమించగలుగుతున్నామా? అలా క్షమించగలిగితేనే ప్రార్థన చేయాలి. ఎందుకంటే మాట్లాడుతుంది ఎవరితో? మనం సర్వ సృష్టికర్తతో మాట్లాడుతున్నాం, ఆయన ముందు అబద్ధాలు మాట్లాడడం లేదు. కాబట్టి మాకచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను కూడా క్షమించుము. మా పాపములను కూడా మీరేం చేయాలి? అయ్యా, ఇతరులను నేను క్షమిస్తున్నా, ఇతరులు నేనేం చేస్తున్నాను? క్షమిస్తున్నాను. వాళ్ళు నా పట్ల చేసిన పనికి నేను క్షమిస్తున్నా, కాబట్టి నా పాపాలు కూడా ఉండేవి, కాబట్టి నువ్వు ఆ పాపాలను క్షమించయ్యా అని అడగాలి. తర్వాత చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, నేను కానీ నా కుటుంబము కానీ శోధనలోనికి రాకూడదు. ఏం చేయాలి? శోధనలోనికి రాకూడదు. శోధనలోనికి రాకూడదని ఏం చేయాలి? శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాడు. వీరు ప్రార్థన శక్తి వీరి జీవితాలలో లేదు కాబట్టి శోధన వచ్చినప్పుడు నిలబడలేకపోయారు. ఆ దినమున యోహాను ఒక్కడే యేసుక్రీస్తు వారి దగ్గర ఉంది. ఆ సిలువ ఆ మరణాన్ని పొందుతున్నప్పుడు, ఆ సిలువ వేయబడుచున్నప్పుడు యోహాను ఒక్కడే ఉంది అక్కడ. అందుకే కదా తన తల్లిని ఎవరికి అప్పచెప్పాడు? యోహానుకు అప్పచెప్పాడు. యోహాను అక్కడే ఉంది అక్కడ. మిగతా శిష్యులందరూ కూడా ఎవరు కూడా లేరు. పేతురు అయితే ముమ్మారు అబద్ధమాడాడు. అబద్ధమాడి ఏం చేశాడు? ఎందుకని? తన శోధన వచ్చినప్పుడు నిలబడలేకపోయాడు. శోధన వచ్చినప్పుడు అతడు నిలబడలేకపోయాడు. కారణం ఏంటంటే తన జీవితంలో ప్రార్థన లేదు. తన జీవితంలో లేదు, ప్రార్థన లేదు. ప్రార్థన లేదు కాబట్టి ఆ శోధనకు నిలవలేక ఆ శోధనలో ఓడిపోయాడు. ఆ తర్వాత కాలంలో పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆ శోధనకు నిలబడగలిగాడు, గొప్ప కార్యాలు చేయగలిగాడు ఆయన శిష్యులందరూ కూడా. అయితే యేసుక్రీస్తు వారు ఒక మాట చెబుతున్నారు. మరి ఆయన వారి తిట్లను, ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ అతని స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడని అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేనని చెప్పునా అన్నాడు. ఒక స్నేహితుడు గురించి ఉపమానం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. వారికి అర్థం కావడం కోసం శిష్యులు అడిగారు, ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పించాయి అన్నాడు. ఎలా ప్రార్థన చేయాలో కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే, అక్కడ ఉన్న ఆ సందర్భాల్లో ఉన్న విషయాలను వారికి చూపిస్తూ అర్థమయ్యేటట్లు చెప్తాడు. ఏ విషయాన్ని చెప్పినా కానీ ఉపమాన రీతిగా చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్లు చేస్తాడు. అందుకే చెప్తున్నాడు, ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ అతని స్నేహితుని యొద్దకు వెళ్ళి,
స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము. ఆ రోజుల్లో ప్రయాణాలు ఏంటి, ఇప్పుడు మనమంటే చెప్తాం పలానా ఊరి నుంచి పలానా ఊరికి ఎన్ని గంటలకు వస్తామంటే చెప్తాం. అంటే బస్సు ఎన్నింటికి వస్తుంది, 1 గంటన్నరకు వస్తుందనో చెప్పగలం. కానీ ఆ రోజుల్లో కాలినడక, లేదంటే కొద్దిగా ధనవంతులు అనుకో గాడిద మీద వచ్చేవాళ్ళు. కానీ కాలంలో ఒక సన్నిధి కాదు కాబట్టి కసుడు రాత్రి వేళ వచ్చాడు కాబట్టి అతనికి ఆహారం పెట్టడానికి రాత్రి వేళ వస్తున్నప్పుడు ఆహారం ఏముంటుంది, ఏముండదు కదా. ఒక మనిషికి ఎక్స్ట్రా అన్నం ఏమి ఉండదు కదా. ఏదన్నా ఎప్పుడన్నా మనకి ఏదన్నా మనిషి ఏదన్నా వస్తారనుకుంటే వాడు ఎక్స్ట్రా కొద్దిగా వేసుకుంటాం. కానీ ఆ సమయం అతని దగ్గర ఆహారం లేదు. తన స్నేహితుడు ఊరు నుంచి వచ్చాడు, ఆకలితో ఉన్నాడు. ఈ స్నేహితుడు ఏం చేస్తున్నట్టే నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళి నేను 3 రొట్టెలు బదులు అడుగుతానని చెప్పి పోయాడు. వెళ్ళి ఆ స్నేహితుడిని 3 రొట్టెలు నాకు బదులిమ్ము అని అడుగుతుంటే ఆ స్నేహితుడట అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేనని చెప్పునా అతడు తన స్నేహితుడైనందున లేచి ఇవ్వకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. సరే, ఇప్పుడు ఆ స్నేహితుడి దగ్గరికి 3 రొట్టెలు బదులు అడగటానికి వెళ్ళాడు. ఎందుకు? తన కోసం కాదు, తన ఇంటికి వచ్చిన స్నేహితుడికి పెట్టడానికి. తన స్నేహితుడు ఆకలితో ఉన్నాడు, తన దగ్గరేం రొట్టెలు లేవు. అంటే అక్కడ వారికున్న ఆహారం రొట్టెలు. ఎందుకంటే ఆయన అక్కడున్న అన్నాన్ని గురించి చెప్పాడు, వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి దొరికేది అక్కడ గోధుమలు, అక్కడ ఆహారం అది వాళ్ళకి. కాబట్టి ఆయన రొట్టెల గురించి మాట్లాడాడు. అందుకే కదా అక్కడున్న విషయాలను చెబుతూ ఆయన వాక్యం చెప్తేవాడు శిష్యులకి. కాబట్టి ఆ రొట్టెల కొరకు వెళ్ళినప్పుడు ఈ పిల్లలు ఆయా తండ్రితో కూడా పండుకొని ఉంటారు. అంతే కదా, పిల్లలు ఎట్లా పండుకుంటారు? తండ్రి దగ్గర కానీ తల్లి దగ్గర కానీ కాళ్ళు చేసుకొని పండుకుంటారు ధైర్యంగా పిల్లలు, చిన్నపిల్లలు. ఇప్పుడు తండ్రి లేచాడు అనుకో, వీళ్ళు కూడా ఏం చేస్తారు? లేస్తారు. ఈయన నా చిన్నపిల్లలు నిద్రపోస్తున్నారు, నేను ఒకవేళ లేస్తే వాళ్ళు కూడా లేచునా అని చెప్పునా? అయినా సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన లేచి అతను కావలసినవన్నీ ఇచ్చునని. ఎలా అడగాలట? ఎట్లా అడగాలట? మనం ఎట్లా అడగాలో చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు తండ్రిని. సిగ్గుమాలి అంటే అర్థం ఏంటి? ఎన్నిసార్లు చెప్పాలి నా దగ్గర రావద్దని? నా దగ్గర డబ్బులు లేవని చెప్పాను కదా, పొదుగులో అప్పు అనుకుంటూ వస్తావు అని చెప్పినా సరే, అయ్యా నాకు కొద్దిగా అప్పు కావాలయ్యా, ఈ ఒక్కసారికి అయ్యా అని వెళ్ళినప్పుడు అప్పిచ్చే వ్యక్తి ఏం చేస్తాడు? మన గోల తట్టుకోలేక ఏం చేస్తాడు? అలాగే మనం కూడా మన అవసరతను ఏం చేయాలి? తండ్రి దగ్గర సిగ్గుమాలి మాటి మాటికి అడగాలి. తండ్రి దగ్గర మనం అడగాలి. మన తండ్రిని మనం అడగడానికి తండ్రి దగ్గర పిల్లలు అట్లా అడుగుతారు. తండ్రి దగ్గర పిల్లలు డబ్బులు, నానా రూపాయి కాదులే 10, నానా 10 లేవురా, నాకు కావాలి, నాకు అని మొండికేస్తారు. ఇచ్చిందాక వదిలిపెట్టరు. అరే చిల్లర లేవురా అన్నా కానీ నేను మార్చుకొచ్చిస్తా, నాకు 10 అని ఇచ్చిందాక వాళ్ళు ఏం చేస్తారు? మొండికేస్తారు. ఆ తండ్రి ఏం చేస్తాడు? ఇస్తాడు. ఎందుకంటే వీళ్ళు సిగ్గుమాలు అడుగుతున్నారు, మాటికి అడుగుతున్నారు, ఇసుకిస్తున్నారు తండ్రిని. మనం కూడా తండ్రిని అలాగే అడగాలని ఉపమాన రీతిగా యేసుక్రీస్తు వారు శిష్యులతో ఈ మాట చెప్తున్నాడు. కాబట్టి మన అవసరతను పదే తండ్రి దగ్గర చెప్పాలి. ఏదో ఒకసారి నాకు ఈ అవసరత ఉందయ్యా అని ఒక అప్లికేషన్ ఆయన దగ్గర పెట్టేసి ఆయనే చేస్తాడులే అని వదిలేయకూడదు. మాటికి అడగాలి. ఇంకో ఉపమానం కూడా చెప్పాడు కదా యేసుక్రీస్తు వారు. ఒక పేద విధవరాలు ఉందంట, అన్యాయస్తుడు న్యాయాధిపతి ఉన్నాడు. మాటికి అక్కడికి వెళ్ళి ఏం అడుగుతుందంట? నాకు న్యాయం తీర్చమని అడుగుతుందంట. ఎవరిని? అన్యాయస్తుడైన న్యాయాధిపతిని అడుగుతుంది. ఆయన ఎవరు? అన్యాయస్తుడైన పేరుకి న్యాయాధిపతే, కానీ ఆయన న్యాయస్తుడు.
అన్యాయస్తుడు అంటే అర్థం ఏంటి? న్యాయాన్ని తిప్పేసేవాడు, అంతే కదా. న్యాయాన్ని తిప్పేసేవాడు. తిప్పేయటం అంటే ఏంటి? తీర్పు కోసం ఇద్దరు వచ్చారు. అవతల వాడు భేదాడు, యువతల వాడు ధనవంతుడు. వీడు 10,000 ఇచ్చాడు, వాడు తప్పు చేస్తే ఇప్పుడు ఏం చేస్తావు? 10,000 డబ్బులు తీసుకొని తప్పు నీదేరా అని తిప్పేయటం అన్నమాట. అతని పేరే అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి పేద విధవరాలని చెప్తున్నాడు అక్కడ. పేద విధవరాల దగ్గర ఏమైనా లంచం ఇవ్వడానికి ఏమైనా ఉంటాయా? ఏముండవు. కానీ ఇవి ఎందుకు అడుగుతుంది? న్యాయం తీర్చమని అడుగుతుంది. ఏదో ఒక రోజు నాకు సహాయం చేయపోతాడా, ఏదో ఒక రోజు అడగగా నాకు సహాయం చేయపోతాడని చెప్పేసి మాటి మాటికి వెళ్ళాడు. అయ్యా నాకు నా ప్రతివానికి న్యాయం తీర్చయ్యా, నా ప్రతివానికి నాకు న్యాయం తీర్చయ్యా అనగానే ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఊరంతా తెలుసు నేనంటే ఏందో, నేను ఎలాంటి వాడినో ఊరంతా తెలుసు. కానీ ఈమె పదే నా దగ్గరికి వచ్చి న్యాయం తీర్చమని అడుగుతుంది ఏంటి? పొద్దాకులు వచ్చి నన్ను ఇసికిస్తుంది ఏంటి న్యాయం తీర్చమని? అందరికీ తెలుసు కదా నేను అన్యాయస్తుడినని. అయితే ఆమె మాటికి రాకుండా ఆమెకి నేనేం చేయాలి? న్యాయం తీర్చాలి. మాటి